సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 17,263 రేషన్ దుకాణాలలో 2,91,000 రేషన్ కార్డుదారులకు దాదాపు 1,91,000 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఉగాది పండుగ పూట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సన్నబియ్యం ప్రారంభం చేశారని పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు. దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. సన్నవడ్లు రైతులకు 500 బోనస్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ద్వారా 50,000 నుండి 4 లక్షల వరకు స్కీమ్స్ ఉపయోగించుకోవాలని సూచించారు. 50,000 వరకు ఫ్రీ, 4 లక్షలకు 70% సబ్సిడీ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఉపాధి అవకాశాలు పెంచుకోవాలన్నారు. ఏప్రిల్ 6 దాకా నీళ్లు నిడిచిపెట్టడం జరుగుతుంది. దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కరీంనగర్ లో పక్కనే మానేరు డ్యామ్ ఉంది. ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రాగునీటి కూడా తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న చిన్న కాలనీలలో నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇస్తాం. కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు. ఇళ్లలో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా. దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్లోనే వర్షాలు వస్తాయి. భగవంతుని ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్క పట్టించుకుంటుంది. ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది ఇవాళ కాలంలో. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను, ఇవాళ కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అంత మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరూ కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుపుతున్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేసేవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్నబియ్యం పంపిణంటే మేమైతే ఎన్నడూ ఊహించలే. కొంతమంది పెద్దలకు మాత్రమే, పైసలు ఉన్నోళ్లకు, ఆర్థికంగా ఉన్నోళ్ళు కొనుక్కొచ్చి తింటే తప్ప దొరకనేటువంటి దొడ్డు బియ్యం వస్తే ఇంతకుముందే శ్రీనివాస్ గారు చెప్పినారు. డీలర్ల దగ్గర బలవంతంగా ఇవ్వకపోతే ఇస్తే కూడా తీసుకొని పరిస్థితి, డీలర్లు బలవంతంగా బదనామయ్యే పరిస్థితి. ఇవాళ వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను. నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం, తినే బియ్యం, ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగవచ్చు. ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం మాట సందర్భంగా మనం చేస్తూ ఇవాళ అక్క చెల్లెలందరూ ఉచితంగా అమ్మగారింటికైనా, అత్తగారింటికైనా, దేవాలయానికైనా, పిల్లలు చదువుకునే కాడికైనా, ఏదైనా పని మీద పోయినా ఇలా బస్సులో ఫ్రీగా పోతా ఉన్నారు. 200 గ్యాస్ సిలిండర్, 200 రూపాయలు, 200 లీటర్ కరెంటు ఫ్రీ వస్తా ఉన్నది. ఇంకా అనేక కార్యక్రమాలు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాం. మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పోయే సందర్భంలో చదువుకున్న పిల్లలకు సంబంధించి 60,000 ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజీవ్ యువ వికాసం వస్తా ఉంది. దయచేసి నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకోండి. 50,000 రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ, 4 లక్షల రూపాయలు అయితే 70% ఫ్రీ. ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడమే కాకుండా ఆ స్కీమ్ ను ఉపయోగించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్డ్ ఎవరైతే నైపుణ్యత, వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని లాభపడాలని సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వానికి మీ ఆశీర్వచనం ఇవ్వండి. మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుని ఆశీర్వచనం ఇవ్వండి. మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా
అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ బియ్యం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్లలో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని అందరికి మంచి జరగాలని ఆ ఉగాది పండుగ పూట ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికి మరొకసారి ప్రభుత్వం పక్షాన ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సన్న బియ్యం పంపిణీ లాభం పొందుతున్న 2,91,000 రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ 17,253 రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు అభివృద్ధి చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తా ఉన్నాను.